వీళ్ళు అనంత్ అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు. అక్కడ ఒక కండిషన్ పెట్టారు, మన ఇండియన్ అటైర్, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలని. సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని, మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు, అందరికీ మన విలువను గొప్పదనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ. అలా వాదించే వాళ్ళకి అంటే ఇప్పుడు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మా దానికి అంటే మీరు ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటైర్. ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి, దాని పర్టికులర్ దానికి సూట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటైర్ చేస్తే అది అయిపోయిందా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్. మీకు ఎంత డబ్బు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి చెప్తే చేస్తారు. విచ్ ఇస్ ద రీజన్ దే ఆర్ హైడ్ ఫర్. లైక్ ఫిల్మ్ యాక్టర్, ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏదో చెప్పుకోవటానికి అది ఉంటుంది. మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంత ఎక్కువ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇండియన్ అటైర్ వేసుకుంటారు అసలు? వాళ్ళు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు? వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు. అవును, ఇండియన్ అటైర్ వేసుకుంటారా? సో దట్ డజంట్ బికమ్ ఏ బెంచ్ మార్క్, దట్ డజంట్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో 1000 కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు, ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే నాకు అర్థం కదా, ఎలాబరేట్ చేయండి. సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు, లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్. అది నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ. అది బిజినెస్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు, లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని, మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, అలా అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్, యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ దెమ్ ఎట్ దెమ్ ఫ్రమ్ ఏ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది.